నచ్చింది. అన్నయ్య మాత్రం పిచ్చ కోపంగా ఉన్నాడు రా. ఒకసారి వెళ్ళి అన్నయ్య దగ్గరికి వెళ్ళి కనబడి నిజం అసలు ఎలా ఫీల్ అయ్యో కనుక్కోండి అని అన్నారు నా సబ్స్క్రైబర్. కొట్టేవాడు కన్ఫామ్ కట్టలేదు కొట్టేవాడు. ఇప్పుడు కూడా కొట్టేవాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాంక్ బాయ్ అరవింద్. దిస్ ఇస్ అరవింద్ కానీ ఈసారి ప్రాంక్ వీడియో అయితే ఏం కాదు ఫ్రెండ్స్, జస్ట్ ఇప్పుడు వరకు మనం 50+ వీడియోస్ అయితే తీసాము. వాటిలో బాగా సీరియస్గా అయిన వీడియోస్ అయితే 4-5 వీడియోస్ ఉన్నాయి. వాళ్ళని రియాక్షన్స్ అడిగాం, ఇన్నర్ ఫీలింగ్స్ అన్నా మేము ఇలా వీడియో తీసాం కదా, అప్పుడు మీరు సీరియస్గా రియాక్ట్ అయ్యారా, హ్యాపీగా ఫీల్ అయ్యారని వాళ్ళ ఫీలింగ్స్ అయితే తెలియజేయడం కోసం ఈ వీడియో అయితే తీశాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. వాళ్ళైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. హ్యాపీగా ఫీల్ అయినా ఇంకెందుకు లేట్, ఇంకా వీడియో లెట్స్ వాచ్ ద వీడియో. ఓకే, వాకింగ్ స్టైల్ మార్చరాదే, కోరీలు ఉన్నారు. గుర్తుపెట్టా ఉన్నానండి. ఇంతకుముందు వీడియో తీసి గుర్తుపెట్టావుగా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. షూ ఎత్తుకెళ్ళి అప్పుడు అంటే ఏం లేదన్నా, సబ్స్క్రైబర్స్ వెళ్ళి అడిగారు, షూ షాప్కి వెళ్ళావు, చాలా చోట్ల టిఫిన్ చేసి డబ్బులు ఇవ్వలేదు, రియాక్షన్స్ అడిగారు. అంటే తర్వాత వెళ్ళి ఒకసారి కనబడి హాయ్ చెప్పిరా అన్న అన్నారు. అందుకని అలా ఫీల్ అయ్యి ఎత్తుకెళ్ళిపోగాలి, షూ ఎత్తుకెళ్ళిపోగాలి. చేసినప్పుడు అడిగి చేయాలి కదా. కోపం అంటే అడిగినట్టే ఉంటది, అడిగి చెప్తే ప్రాంక్ అవ్వదు కదన్న. అందుకని అవును, అడగకుండా చేస్తే మీరు దండలు తినాలి కదా. మనోడు లేకపోతే కొట్టేవాళ్ళని ఖచ్చితంగా. ఎవరైనా అట్టే చేస్తారు, పడతారు. ఎందుకు పట్టరు? ఇంటి నుంచైనా అడిగి చేయండి. అంటే ప్రాంక్ అంటే ఏంటంటే చెప్పకుండా చేసి వాళ్ళ రియాక్షన్ కవర్ చేయడం. అందుకని అయితే మాత్రం మీ వీడియో చాలా బాగా వచ్చింది, చాలా మందికి బాగా నచ్చింది. అందుకని మళ్ళీ స్పెషల్గా ఒకసారి అందరినీ కలుపుతున్నాను. సరే అన్నయ్య. గుర్తుపట్టావన్నా ఒకసారి? అంటే ఇంతకుముందు చెరుకు రసం తాగి డబ్బులు లేకుండా వెళ్ళిపోయాను కదా, గుర్తున్నానా? అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి దేశాన్ని ఉద్ధరించరా. కానీ నీ దగ్గరికి ఎందుకు వచ్చింది తెలుసా? అప్పుడు చెరుకు రసం తాగి అంటే చీరాల్లో బాగా ఎక్కువ మంది జనాలు వచ్చి బాగుంటుంది అంట చెరుకు రసం నీ దగ్గర, అందుకే వచ్చాను. బాగుంటుంది కాబట్టి నువ్వు వచ్చావు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అదే నేను అంటుంది, బాగుంటుంది సూపర్ క్వాలిటీ అనేసరికి నీ దగ్గర వచ్చాను. అప్పుడు ఏమన్నా అప్పుడు వీడియో తీశాను కదా, నా వీడియో అదే నా ఫస్ట్ వీడియో. ఫస్ట్లో నాకు అసలు 1000 వ్యూస్ కూడా వచ్చినాయి బాగా. అంటే డబ్బులు ఏం రాలేదు ఇప్పుడు కూడా, కానీ వీడియో అందరికి బాగా నచ్చింది. అన్నయ్య మాత్రం పిచ్చ కోపంగా ఉన్నాడు రా. ఒకసారి వెళ్ళి అన్నయ్య దగ్గరికి వెళ్ళి కనబడి నిజం అసలు ఎలా ఫీల్ అయ్యో కనుక్కోండి అని అన్నారు నా సబ్స్క్రైబర్స్. ఏంటి మమ్మీ ఎవడు కొట్టేవాడు కన్ఫామ్ కొట్టేలేదు కొట్టేవాడు. ఇప్పుడు కూడా కొట్టేవాడు. ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. వ్యాపారం చేస్తున్నావు. తర్వాత వీడియో తీసావు కదా, తర్వాత ఎలా ఉంది? మామూలుగా మంచిగానే కాదు, కామెడీగానే ఉంది కదా వీడియో. అది వ్యాపారం లేకపోతే ఫ్రీగా ఉండి బాగా ఉంటే హ్యాపీగా ఉండాలి. అప్పుడే కొట్టేవాడు. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. బతికిపోయాను. అయితే మనోడు అందరు చెప్పారన్న ఏడా బాగుంటాయి అది ఇది అని, అందుకే ఇక్కడికి వచ్చాను. సరే అన్న, అయితే వెళ్ళదు. ఇప్పుడు కూడా వీడియో అవుతుంది. వేసేసాడు, బాగా వేసేసాడు రియాక్షన్ కోసం. గుర్తుపెట్టానన్నా? చెప్తాను. ఇంతకుముందు వీడియో టీషర్ట్ ఎత్తుకెళ్ళిపోయాక ఒకటి. అవును, అప్పుడు నువ్వు టీషర్ట్ తీసుకెళ్ళిపోతే నాకు ఎంత కోపం వచ్చిందో తెలుసా? ఏదో తేడాగా ఉందేంటి? బాగా కోపం వచ్చిందా? దగ్గర ఎప్పుడు పడుతుంది. నాకు ఆ రోజు కాలు బాగలేదు, లేకపోతే కొట్టేవాడిని, ముఖం పైన నాకు కొట్టేవాడిని. అంత కోపం వచ్చింది. టీషర్ట్ తగ్గిపోతున్నాడు అని చెప్పి బాధ వేసింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. తర్వాత మీరు వీడియో కెమెరా అని చెప్పిన తర్వాత అది చూశాను. తర్వాత దాని రెట్టింపు ఆనందం కలిగింది నాకు. చూడగానే హ్యాపీగా
ఈ కాన్ఫిడెన్స్తో నేను కాగను. మొత్తం ఇంకా వీడియోస్ వరుసగా వస్తాయి, ఫుల్గా తెలుస్తుంది. సరే బాబు, ఇది కూడా వీడియో తెస్తున్నావు సార్ ఇది.